వాస్తవానికి తిరుమల లడ్డూకి సంబంధించి కావాలని మీడియా దాచేస్తుంది, దబాయించి మానేస్తోంది. విషయం ఏంటంటే అయోధ్య లడ్డూ కల్తీ అని ఎవరు ధృవీకరించారు? పవన్ కళ్యాణ్ గారు ధృవీకరించారు. లేదా గత 5 ఏళ్ల నుంచి లడ్డూ కల్తీ అని ఎవరు ధృవీకరించారు? చంద్రబాబు గారు ధృవీకరించారు. ఎలాగా? వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఓకే చేసినటువంటి టెండర్ తీసుకున్నటువంటి ఏఆర్ డైరీ అనే సంస్థ తక్కువ ధరకి నెయ్యి ఇచ్చింది కాబట్టి అందులో ఈ కల్తీ ఆయిల్స్ ఉన్నాయి అన్నటువంటి కారణంగా. అయితే ఆ ఏఆర్ డైరీది క్రాస్ చెక్ చేశారా? చేయలేదు. పోనీ లడ్డూని టెస్ట్ చేశారా? చేయలేదు. అది ఏకంగా సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే కానీ బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు, దబాయించారు, అరిచారు, కేకలేశారు, తిట్టారు, ఒక రకంగా రాజకీయంగా వాడేశారు. తీరా చూస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు అసలైనటువంటి పని చేసింది. అందులో ఏం జరగాల్సినటువంటి అంశం ఉంది అంటే సమగ్ర దర్యాప్తు జరగాలి. లడ్డు మొదటి నుంచి అవుతుందా? ఇట్లాంటివి కలుపుతున్నారా? కలుపుతుంటే చూస్తా కూర్చున్నాం 5 ఏళ్ల నుంచి. ఇప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా ప్రజలకి నెగిటివ్ మాత్రం సృష్టించేసాం. 5 ఏళ్ల నుంచి అట్లాంటి లడ్డు పెట్టేశారు అన్నట్టుంది. అది జగన్ మీద కోపంతో దేవదేవుడికే అపచారం చేసాం, తిరుమల తిరుపతి లడ్డూకే అపచారం చేసాం, ప్రసాదాలకే అపచారం చేసాం. కానీ అక్కడ ఇప్పటికి కూడా లడ్డూకి 500 రూపాయల లోపుకే నెయ్యి దొరుకుతుంది, నెయ్యి తీసుకుంటున్నామన్న దాన్ని దాచేసి అప్పట్లో 370 రూపాయలకి ఇవ్వడం తప్పు కాబట్టినే లడ్డూలో కల్తీ జరిగింది. అదేంటంటే ఏఆర్ డైరీ వాళ్ళు ఇచ్చారు, దాన్ని క్రాస్ చెకింగ్ చేయలేదు. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఇందులో 5గురు సభ్యులతో దర్యాప్తు జరగాలని ఆదేశించిందో ఒక్కసారిగా పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలా. సిబిఐ పర్యవేక్షణలో అంటేనే అతి పెద్దదైనటువంటి దెబ్బ అని చెప్పాలా. తద్వారా ఇప్పటిదాకా జరిగింది ఒకటి, అనుకున్నది ఒకటి, అవుతోంది ఒకటి. లేకపోతే ఫైనల్గా వీళ్ళ రిపోర్టు 5 ఏళ్ల నుండి జరిగిందని ఇస్తారా, లేకపోతే ఇప్పుడని ఇస్తారా ఏంటనేది అప్పుడు చూద్దాం. అప్పుడు ఖచ్చితంగా అది తప్పు అయితే తప్పనినే మాట్లాడాలి. ముందు మనం లడ్డూ తప్పు జరిగినప్పుడు ధర్మపరంగా తప్పు జరుగుతుంది అన్నటువంటిదే మాట్లాడుకున్నాం. కానీ ఎప్పుడైతే ఆ తర్వాతనది ఏఆర్ డైరీది ఒక్క దాంట్లోనే ఈ తేడా వచ్చినప్పుడు, ఏఆర్ డైరీ వచ్చింది ఈ మధ్యన అయినప్పుడు 5 ఏళ్ల నుంచి లడ్డూ కలితే ఎట్లా అన్నటువంటి పాయింట్ మనం కూడా రైట్ చేసుకున్నటువంటి పాయింట్. కలిపితే 5 ఏళ్ల నుంచి కలిపితే కుట్ర అవుతుంది. కానీ ఏఆర్ డైరీ ఒక్క దాంట్లోనే మనకి తేలినటువంటిది కాబట్టి అది ఈ మధ్యన ప్రారంభమైనటువంటి కుట్ర. కానీ దాన్ని డైవర్ట్ చేస్తూ 5 ఏళ్ల నుంచి అట్లాగే వచ్చింది అన్నటువంటి ప్రచారం తీసుకొస్తూ దాన్నే దబాయించి జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు ఓ రకంగా దేవదేవుడు కోర్టు ద్వారా ఈ పని చేయించినట్టున్నాడు. అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో తన లడ్డూని, తన ప్రసాదాన్ని, భక్తులు భక్తితో కొలిచేటటువంటి ప్రసాదాన్ని పక్కదోవ పట్టిస్తూ తప్పు మార్గంలోకి తీసుకువెళ్తూ ఉంటే, భక్తుల మనోభావాలు గాయపడుతూ ఉంటే ఆ దేవదేవుడే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి గారుల ద్వారా ఈ పని చేయించుంటాడు.